ఈరోజు 16వ తారీఖు అండి, 5వ నెల 2025 సంవత్సరం. అయితే ఇక్కడ మన నిలువాడ జంక్షన్ ఇది, అంటే పైడిభీమవరం దగ్గర, కోస్ట్కి పైడిభీమవరం మధ్యలో ఇక్కడే ఒకే చోట అనమాట. వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉంటారండి. ఇదిగోండి, ఇక్కడ ఒక అతను, ఆయన ఒకరు, ఈయన ఒకరు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉంటారు. అంటే ఇన్నాళ్ళు అయితే ఇద్దరే ఉండేవారు. నిన్నటి నుండి అనగా 15వ తారీఖు నుండి అయితే మరొక ఆయన చేరారు ఇక్కడికి. వీళ్ళలా ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడే ఉంటారు. వీళ్ళలాగా వీళ్ళని చూస్తూ ఉన్నాం. అలానే వీళ్ళిద్దరు అయ్యారు కదండి, ఇంకొక ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మీకు చూపిస్తాను, చూడండి. పాపం వీళ్ళకి ఎవరు లేరు, దిక్కు లేదు. నిజానికి చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకైతే మేము ప్రతిరోజు రాము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు వీళ్ళకి భోజనం అయితే అందిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి మేము పట్టుకొని రావడం జరుగుతుంది. వీళ్ళకైతే చక్కగా ఆహారం అయితే ఒక పూట మేము ఇస్తూ ఉన్నాం. ఈ రోజుకి సుమారుగా 3 నెలల పైన అయింది. అప్పటి నుంచి కూడా మేము ఇస్తూ ఉన్నాం. 4వ నెలది. అయితే ఒకవేళ ఇంకా ఉన్నారండి, ఇంకా ముందుకున్నారు. ఇలాగ మనం చూస్తే ఇక్కడ నుంచి నిలువాడ జంక్షన్ నుంచి నిలువాడ ఫ్లైఓవర్ నుండి ఇలా చూస్తే మనకి ఇవన్నీ ఇలాగా అంటే పైడిభీమవరం వెళ్ళే రూట్లో వెళ్తే అక్కడ ఆ లెఫ్ట్లో ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళకు కూడా మేమే ఇస్తున్నాం డైలీ. ఇంకా చాలా చోట్లకి కూడా మేము పంపిస్తూ ఉన్నాం. ఏమండి, ఈ ఆహారం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమండి, ఇంకా ఒకవేళ మీ పరిధిలో ఎవరైనా ఎలాంటి వారు ఉంటే మీరు కూడా చేస్తే చాలా మంచిది. ఇటువంటి పేదవారికి, దిక్కు మొక్కు లేని వారికి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది. అది ఏమంటే దేవుడు కూడా మనల్ని చూస్తాడు. ఏమంటే గమనించండి, ఇటువంటి మంచి పనులు అనేది అందరూ చేయటం అనేది చాలా మంచిది. మీ పరిధిలో చేయగలిగితే అని నేనైతే ప్రేమతో కోరుతూ ఉన్నాను. అయ్యా, భోజనం చేస్తారా? తీసుకురానా భోజనం? అది తీసుకొచ్చాం కదా, భోజనం తీసుకొస్తానుండు. ఈరోజు కూడా మేము మా మిస్సెస్, నేను ఇద్దరం కూడా వచ్చి భోజనాన్ని ఇవ్వటానికి అనేది ఇష్టపడుతున్నాం. మేము ఇదిగోండి భోజనం తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇక్కడ ఉంది, పట్టుకెళ్ళి మేము అందిస్తాం వారికి ఇప్పుడు.